రోజు హిట్మా కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి బ్రదర్, అదేమో సహజ ఎన్కౌంటర్ అని పోలీసులు వాళ్ళు చెప్తారు. చాలా మంది ప్రజా సంఘాలు ఏమో పట్టుకొని చంపినారని చెప్తారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తి, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన ఏం చెప్తా ఉన్నాడు? తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ దళిత గిరిజన బిడ్డల్ని రెచ్చగొట్టి అడవులకు పంపిస్తా ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువకులు వీళ్ళు అమాయకమైనటువంటి మాటలని అడవులో పోయి చచ్చిపోతారు. వాళ్ళు ఏసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. నీ కొడుకు ఏడున్నాడు బండి సంజయ్? నీ అమిత్ షా కొడుకు ఏడున్నాడు? ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఆయన ఏమన్నా ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఖబర్దార్ బండి సంజయ్, గుర్తుపెట్టుకో. బూటకు ఎన్కౌంటర్లు చేయడం కాదు. నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లున్నది ఇప్పుడు నరేంద్ర మోడీతో అలై బలై తీసుకుంటే ఆయన కూటమిలో ఉన్నది కదా. మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తుడు అన్నాడు. మరి ఎలా కూడా చంద్రబాబు నాయుడిని నీ నరేంద్ర మోడీ గద్దె దిగిపోతుంది. నీ అవసరానికి ఒక రకంగా అవసరం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడకు. ఎస్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. ఆదివాసీ బిడ్డల భూములు కాపాడబడాలి. ఆదివాసుల పైన ఆదివాసేతరుల పెత్తనం ఉండకూడదు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి. ఇది కదా కావాల్సింది. పనికి మళ్ళీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించినని చెప్తాడు. పలాంటి డేటు కల్లా మేము నక్సలైట్లను లేకుండా చేస్తాం. సిగ్గుండాలి కదా. పలాంటి డేటు కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పు. పలాంటి డేటు కల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి హిందువులకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పు. పలాంటి డేటు కల్లా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ మూత మూపిస్తాం, వీటికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ని తీర్చిదిద్దుతాం అని చెప్పు. అది కదా చెప్పాల్సింది. ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తారు వీళ్ళు? అంబానీ అదానీల ప్రయోజనాల కోసం, వేదాంతు జిందాలు ఇటువంటి కంపెనీల ప్రయోజనాల కోసం ఆ భూములు మొత్తం కట్టబెట్టడం కోసం పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళేమో అభివృద్ధి కోసం నక్సలైట్లు ఉండకూడదు కదా. ఎన్నేళ్ళు వాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండాలి గిరిజన ప్రాంతాలు. సూపర్ బ్రదర్. అభివృద్ధి కోసమే ఆయన బ్యాలెట్ నమ్ముకున్నాడంట, నక్సలైట్ బుల్లెట్ నమ్ముకున్నాడంట. స్వయం ఆదిలాబాద్లో ఎంపీగా పనిచేసిన బీజేపీ ఆయన ఎంపీ ఆయన పేరు స్వయం బాబురావు బ్రదర్. మరి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఆదివాసుల బతుకులు మార్చిండు? ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చిండు? ఎన్ని స్కూల్స్ తెచ్చిండు? ఎన్ని కాలేజీలు తెచ్చిండు? ఎంతమంది ఆదివాసులను కోటీశ్వరులను చేసినావు? చేయలేదు కదా. నీ ప్రభుత్వం మాదిగోళ్ళ మధ్య పంచాయతీ పెడుతుంది, ఆదివాసులకు లంబాడీల మధ్య పంచాయతీ పెడుతుంది, ముజరాతులకు గంగపుత్రులకు మధ్య పంచాయతీ పెడుతుంది, మున్నూరు కాపులకు రెడ్లకు మధ్య పంచాయతీ పెడుతుంది. నీ ప్రభుత్వం చేయనటువంటి పంచాయతీ లేదు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిండండి ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. అన్నా మొలతాడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అన్నాడు. ఏం మాట్లాడతాడు? సిగ్గుండాలి కదా. ఈ దేశంలో గవాయి పైన దాడి జరిగితే నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు కానీ ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా పాస్ చేయలే. దాడిని ఖండిస్తున్నాం అని ఏదో మాట వరుస చెప్పి వదిలేసిరు. ఒక ఐపీఎస్ ఆఫీసరు కుల వివక్షతో చచ్చిపోయింది బ్రదర్. నీ ప్రభుత్వ హయాంలోనే హర్యానాలో నీ ప్రభుత్వం ఉన్నది. వీటి మీద మాట్లాడు. ఆయన ఎవడో సోనీ సింగ్ అంట. సోనీ సింగ్ మీద కాలు జరిపితే కేంద్ర మంత్రులు అందరూ ఉరికిరు. బండి సంజయ్, ఆయన పేరు కిషన్ రెడ్డి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ పలోమనుకు రాజకీయం చేసారు. రైట్, మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. తుపాకులు ఎక్కడి వీళ్ళ దగ్గర ఉండకూడదు, మేము ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా షాద్నగర్లో రాజశేఖర్ అన్న పిల్లోని చంపేశారు కదా. చేతిలో కాళ్ళకు బైండింగ్ వైర్లు కట్టి గడ్డి వేసి అగిపూల పెట్టి అంటుపెట్టి బూడిది చేసేసారు. సిగ్గుండాలి కదా. హిందువే చచ్చిపోయినోడు హిందువే కదా బ్రదర్. దళిత హిందువులు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, బీసీలు, ముదిరాజులు, పద్మశాలీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చచ్చిపోతే ఇలా కనపడవు. హిట్మా మరణాన్ని కూడా ఇక మావోయిస్టుగా అంతం అయిపోతా ఉంది అన్నట్టుగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. అంతం అయిపోతుందా? నిజంగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ సాధ్యమవుతుంది? ఇప్పుడు విప్లవం అంటే అడవి నుంచే రాదు బ్రదర్, సాధారణమైనటువంటి జనాల నుంచి కూడా వస్తుంది. నేనేం తుపాకీ పడ్డానికి నేను వ్యతిరేకం. పోలీసులు నక్సలైట్లు చంపినటువంటి దాన్ని నేను ఖండిస్తా. నక్సలైట్లు పోలీసులు దాన్ని చంపినటువంటి దాన్ని కూడా నేను ఖండిస్తా. నేను ప్రజాస్వామ్యవాదిని. బుల్లెట్తో మేము ఏమంటారు అటువంటి సిస్టాన్ని కోరుకున్నట్టు వాళ్ళం కాదు. పెన్నుతోనే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. రైట్. ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ ఇంకోలు కానీ సరిగ్గా పనిచేయకపోతే క్వశ్చన్ చేసింది ఎవరు? 4th స్టేట్లో ఉన్నటువంటి మీడియానే కదా. గవాయి పైన దాడి జరిగింది బ్రదర్. 15 కోట్లు తీసుకుంటూ ఢిల్లీలో సుప్రీంకోర్టు, ఆయన పేరు ఏం పేరా, యశ్వంత్ వర్మ అనేటువంటి జడ్జి దొరికిపోయాడు. 15 లక్షలు తీసుకుంటూ నిన్న కాకమో కూడా దొరికిపోయాడు. అలా జడ్జి గారు పిఏ గారిని పంపించి. మరి సామాన్యుడు ఎక్కడికి పోవాలి? ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుండే ఈ దేశంలో జ్యుడిషియరీలో న్యాయం జరగదు. రాజకీయ నాయకుడు అమ్ముడుపోతాడు, పోలీస్ ఆయన అమ్ముడుపోతాడు. మరి సామాన్యుడు ఎక్కడికి పోవాలి? నాలంటాడు తుపాకీ పట్టుకోకపోతే ఇంకేం పట్టుకుంటాడు? చెప్పు బ్రదర్, యాడికి పోవాలి? ప్రధానమంత్రి గోత్ర అల్లర్ల కేసులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు ప్రధానమైన నిందితులు. ఆ కేసు విచారణ రాగానే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అవుతాడు, ఇంకో జడ్జి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు. లేకపోతే అట్లనే అనుకోవాలి కదా. జడ్జిలను కూడా కొనుక్కొని మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇప్పించుకుంటా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ప్రజలకు ప్రజాస్వామ్యం అన్నా లేకపోతే రాజ్యాంగ స్వచ్ఛంద సంస్థలు అన్న నమ్మకం లేకుండా పోతుంది. ఈడీ, సిబిఐ అంటే నీ జేబు సంస్థలు అయిపోయినాయి.
నీ పార్టీ కడవ కప్పుకోకుండా వాషింగ్ పౌడర్ నిర్మా ఏం ఉండదు. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. చివరిగా ఒక బుల్లెట్తో సిద్ధాంతాన్ని కావచ్చు, భావజాలని కావచ్చు చంపగలమంటారు. ఒకటి తమ్ముడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నాడు, తుపాకులు ఎవరి దగ్గర ఉండాలి, ఉంటే బార్డర్లో పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. మరి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర నాగ్పూర్లో ఎట్లున్నాయి? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. ఎట్లున్నాయి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర? వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళ? వాళ్ళు ఏమైనా బిఎస్ఎఫ్ పోలీసు వాళ్ళ, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ? గాంధీని చంపినటువంటి గాడ్సే దగ్గర తుపాకులు ఆయన నుంచి వచ్చినాయి? ఆయన ఏమైనా ఆర్మీ ఆఫీసరా? ఆయన నుంచి వచ్చినాయి లేవు కదా. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. నీకు జిందాబాద్ కొడితేనే ప్రజాస్వామ్యం అయితే చెప్పు. మరి ప్రజాస్వామ్యం అయితే చెప్పు, ఏందో ప్రజాస్వామ్యం చెప్పు. ఆదివాసీ హక్కుల గురించి నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పు. ఓ స్కూల్ కట్టు, కాలేజ్ కట్టు, పలాంటి ఏటికల్లా పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు. కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాట ఫైట్ చేయి. సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పు. నీ సిబిఐ ఈడీని నీ జేబు సంస్థలా కాకుండా ఇండిపెండెంట్గా పని చేయమని చెప్పు. ఎన్నికల కమిషనర్ ఆఫీసర్ పోయి అమిత్ షా కాలు మొక్కుతాడు. ఇంకెక్కడ ఉందండి ప్రజాస్వామ్యం? మోడీ గెలిచినాడు, ఆడ గెలుతాడు. ప్రజలు ఓట్లయితే గెలుతాడు. దొంగతనం చేస్తే గెలుపా? ఓట్లు దొంగతనం చేసి వేయించుకున్నారు మీరు. దేశ ప్రజలందరూ తెలుసు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు, తెలంగాణ శామ్ కాదు. కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తాం. దేశంలో ఉన్న సంపద మొత్తం, అడవులు మొత్తం అంబానీ ఆదాయంలో కట్టబెడతామంటే దేశ ప్రజలు నేపాల్లో కనుక ప్రధాని ఏ విధంగా గురికిచ్చారో బిల్డింగ్ పై నుంచి హెలికాప్టర్స్ పోయింది కదా, అట్లా పోయే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ.